హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి బ్రేస్లెట్ చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఈ టులిప్ బీడ్స్ అనమాట. రెడ్ కలర్ తీసుకున్నాను, స్మాల్ సైజ్లో ఉన్నాయన్నమాట ఈ టులిప్ బీడ్స్ అనేది. సో హోల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ 2 కలర్స్ టులిప్ బీడ్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి పీచ్ కలరు, ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. ఈ గోల్డ్ బాల్స్ తీసుకున్నాను. ఇవైతే దీనికి కటింగ్ ఉంటుంది అనమాట. స్మాల్ సైజ్ అక్కడక్కడ కటింగ్స్ ఉంటుంది, హెక్సగన్ షేప్లో ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది పాత కాలం నాటి అప్పుడు చాలా యూజ్ చేసేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. సో ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హుక్ అండ్ రింగ్ అనమాట. సో నైలాన్ థ్రెడ్. సో మనము లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే కనుక నేను ఈ నీడల్ అనేది తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏ నీడలు ఉంటే ఆ నీడలు తీసుకోండి. 2 లైన్స్ ఎక్కించాను అనమాట నైలాన్ థ్రెడ్ అనేది. సో ఇప్పుడు ఈ హుక్ తీసుకొని ఈ నీడల్ అనేది దీంట్లో ఎక్కిచ్చేసేయండి. స్మాల్ సైజ్గా వేసాను అనమాట ముడి అనేది, కనపడకూడదని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ 2 లైన్స్ మధ్యలో నుంచి నీడల్ అనేది తీయాలన్నమాట. ముడి అనేది గట్టిగా పడిపోతుంది. సో ఇప్పుడు ఇలా అనమాట, చూస్తున్నారు కదా, ఇలాగా. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి నేను ఈ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ ఎక్కించుకుంటాను 3. 1 2 3 ఇలా 3 ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీచ్ కలర్లో ఉన్నాయి కదా, ఈ పీచ్ కలర్లో ఉండేవి బీడ్స్ అనేది వేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ బాల్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టులిప్ బీడ్స్ రెడ్ కలర్లో ఉంది కదా, ఇది మనం ఏ డైరెక్షన్లో వేస్తున్నామో మేము అదే డైరెక్షన్లో ఫ్లవర్ టులిప్ బీడ్ అనేది అటువైపు చూస్తుంది, అంటే ఆపోజిట్ సైడ్లో ఇలాగే ఉండాలి. ఇక్కడ ఇలా ఉంది కదండి, సో ఇలాగే వేయాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆల్టర్నేట్గా ఒకటి గోల్డ్, అలాగే ఒకటి టులిప్ బీడ్ రెడ్, ఒకటి పీచ్ కలర్, ఒకటి అలాగా ఆల్టర్నేట్గా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనము నెక్లెస్లు ఇవే కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా బ్రాస్లెట్ చేద్దామనేసి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ స్కూల్ పోయే పిల్లలు కానీ చాలా ఇష్టపడతారు కదా బ్రాస్లెట్ అంటే. సో అందుకని నేను ఈరోజు బ్రేస్లెట్ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇదైతే అన్ని ఏజ్ పిల్లలకి సరిపోతుందన్నమాట. మనకి లెంత్ చూసుకోవాలి. లెంత్ మనకి లావుగా ఉందా సన్నగా ఉందా చూసుకొని మెజర్మెంట్ థ్రెడ్ అనేది అలా తీసుకొని మీరు లెంత్ మెజర్మెంట్ తీసుకొని థ్రెడ్ అనేది తీసుకోవాలన్నమాట. కొంతమంది హెల్తీగా ఉంటారు, కొంతమంది లీన్గా ఉంటారు కదా. సో అందుకని మనం లెంత్ చూసుకొని తీసుకుంటే మనకి హెచ్చు తగ్గు అనేది ఉండుకోకుండా ఉంటుందన్నమాట. మా పాప అయితే చాలా చిన్న అమ్మాయి అనమాట. సో అందుకని నేను చిన్నగా చేస్తున్నాను. సో ఇలాగా మొత్తము ఇలాగే చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇలాగ ఆల్టర్నేట్గా వేసాను అనమాట. ఫ్లవర్స్ అనేది టులిప్ బీడ్స్ అనేది అలాగ ఆపోజిట్ సైడ్స్ ఉందన్నమాట. సో ఇలాగే వేసుకోవాలి. ఇదైతే కనుక మనకు అచ్చు గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుందన్నమాట. సేమ్ గోల్డే అనమాట. మనం చెప్తే కానీ నమ్మరు అనమాట ఇది ఇమిటేషన్ జ్యువెలరీ అనేసి. అంత బాగుంటుంది లుక్ అయితే కనుక. సో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక దాంట్లో చూశాను కొంచెం వేరే. సో అది నచ్చి నేను బ్రాస్లెట్ చేయించుకుంది, ఇలా చేద్దామని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. లెంత్ మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మొత్తం ఇలా వేసేసుకున్నాక మనకి నైలాన్ థ్రెడ్ అనేది మనకి 2 లైన్స్, అదర్వైజ్ 4 లైన్స్ అయినా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎక్కించాం కదా, ఇంకొక 2 ఎక్కించేద్దాము. సో ఇప్పుడు నేను రెడ్ ఎక్కించాను కదా, ఇంకా లాస్ట్లో మనము 3 బీడ్స్ గోల్డ్ బీడ్స్ అనేది ఎక్కించుకుందాము. ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా మనకి చాలా బాగుంటుందండి. ఇది చిన్న వీడియో. ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ని మనము ఈ నీడల్ని ఎక్కించాలి అనమాట. సో ఇప్పుడు దీన్ని 3 టైమ్స్ చుట్టేసేయండి. కొంచెం లూజ్గా ఉంది అంటే మీరు కొంచెం సెట్ చేసేసుకోండి, ఎందుకంటే మరి దారం కనపడితే బాగుండదు. సో ఇప్పుడు 3 టైమ్స్ చుట్టేసాం కదా, ఈ నీడల్లో నుంచి ఈ రింగ్ దాంట్లో నుంచి ఈ నీడల్ అనేది ఎక్కించేసుకొని రింగ్ ఫామ్ అయ్యే విధంగా లాక్ అనేది పడిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగ 3 టైమ్స్ వేసేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మనం ఇంట్లోనే మనకి నచ్చిన డ్రెస్సెస్కి ఇలా మ్యాచింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము కట్ చేసేసుకుందాము. గ్లూ పెట్టేసుకోవాలి. కొంచెం కట్ చేసుకుందాం, కొంచెం పెద్దగా ఉంది కదా, మరి బాగుండదు. సో ఇప్పుడు గ్లూ అంటించేసుకుందాము. చాలా ఇష్టపడతారండి ఎవరైనా బర్త్డేకి కానీ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట.
మనం చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట. సో చాలా క్యూట్గా ఉంది కదా. ఎలా ఉందో ఈ వీడియో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇది వేసుకుంటే ఎలా ఉందో నేను చూపిస్తాను అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో, సూపర్గా ఉంది అసలు. మనకి ఏ డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ బాగా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. నా సైజు ఇంతే అనమాట, మా పాప సైజు కూడా ఇంతే. సో అందుకని నేను చిన్న సైజ్ చేశాను అనమాట. మీకు కావాలంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు. ఈ బ్రాస్లెట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినప్పుడు నేను పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది అనమాట వీడియోస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.